తిరుమల ఆనంద నిలయంలో కొలువై ఉన్న ఆ శ్రీనివాసుని రూపం ఒక అద్భుతం. స్వామివారు తన కుడి చేతిని అభయముద్రలో ఉంచి ఎడమ చేతిని తన పాదాల వైపు చూపిస్తూ దర్శనమిస్తారు. అంటే నన్ను నమ్మిన వారిని నా పాదాల చెంత చేర్చుకొని కాపాడుతాను అని ఆ దేవుడు ఇచ్చే భరోసా అది. అయితే కోట్లాది మంది భక్తులు కోరుకునే ఆ నిజపాద దర్శనం అందరికీ అన్ని వేళలా సాధ్యం కాదు. సాధారణంగా స్వామివారి పాదాలు ఎప్పుడూ రంగురంగుల పుష్పాలు, పవిత్రమైన తులసి దళాలతో నిండి ఉంటాయి. కేవలం వారంలో ఒక్కరోజు మాత్రమే, అది కూడా గురువారం ఉదయం జరిగే అభిషేక సమయంలో మాత్రమే స్వామివారిని ఆపాదమస్తకం అంటే కిరీటం నుండి పాదాల వరకు నిజ రూపంలో దర్శించుకునే భాగ్యం కలుగుతుంది. మిగిలిన రోజుల్లో కేవలం సుప్రభాత సేవ సమయంలో మాత్రమే ఆ బ్రహ్మ కడిగిన పాదాలను స్పష్టంగా చూసే అవకాశం ఉంటుంది. అందుకే తిరుమల వెళ్ళినప్పుడు స్వామి ముఖార విందాన్ని చూస్తూనే ఆయన పాదాలపై దృష్టి సారించడం మర్చిపోకండి. ఆ పాద దర్శనం మీ జీవితంలోని కష్టాలన్నింటినీ దూరం చేసి మీకు కొండంత అండనిస్తుంది.